హలో అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో లాస్ట్ ఇయర్ నేను మా ఇంట్లో చేసుకున్నటువంటి వరలక్ష్మి వ్రతము, అమ్మవారి అలంకరణ మరియు డెకరేషన్ బ్యాక్డ్రాప్ ఎలా చేశానన్నది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. అదేవిధంగా నేను నా ఛానల్లో పోస్ట్ చేసినటువంటి గత 2 వీడియోలు వరలక్ష్మి వ్రతము ఫెస్టివల్కి సంబంధించిన డెకరేషన్ వీడియోస్ అండి. అది అందరికీ నచ్చాయని భావిస్తున్నాను. ఇక ఈ వీడియోకి వచ్చినట్టయితే మండపం ఎలా చేశాను, బ్యాక్డ్రాప్ ఎలా చేశాను అన్నది చెప్తాను. బ్యాక్డ్రాప్కు గాను నేను ఒరిజినల్ తమలపాకులతోనే చేయాలనుకున్నాను. కానీ మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పినట్టు సమయాభావం వల్ల ఫెస్టివల్ టైంలో ఒరిజినల్ తమలపాకులు తెచ్చి బ్యాక్డ్రాప్ డెకరేషన్ చేయడానికి టైం లేకపోవడం వల్ల క్రాఫ్ట్ పేపర్ యూస్ చేసి తమలపాకుల షేప్లో కట్ చేసుకొని దాంతో నేను బ్యాక్డ్రాప్ చేశానండి. ఇందుకు గాను 6 ఫీట్ బై 6 ఫీట్ మెజర్మెంట్ వచ్చేటట్టు ఒక కార్డ్బోర్డ్ షీట్ని రెడీ చేసుకున్నాను. ఇందుకు గాను మీరు వాషింగ్ మెషిన్ కానీ ఫ్రిడ్జ్ కానీ ప్యాకింగ్ బాక్సెస్ వస్తాయి కదా, దాన్ని యూజ్ చేసి చేయొచ్చు. చిన్న చిన్న పీసెస్ ఉన్నా కూడా ఫైనల్గా 6 బై 6 వచ్చేటట్టు డబుల్ టేప్ లేకపోతే బ్రౌన్ టేప్తో దాన్ని జాయిన్ చేసుకోవచ్చు. 6 బై 6 షేప్ వచ్చిన తర్వాత కట్ చేసుకున్నటువంటి తమలపాకుల షేప్లో ఉన్న పేపర్స్ని ఫెవికాల్ సహాయంతో పేస్ట్ చేయాలి. సో బ్యాక్డ్రాప్ కానీ విండోకు ఉన్నటువంటి గ్రిల్కు ఒక 4-5 చోట్ల గట్టిగా నాట్ చేయాలండి. సో బ్యాక్డ్రాప్ ఫ్రేమ్ రెడీ అయినట్టే. చూడండి, తమలపాకులతో చేసినటువంటి బ్యాక్డ్రాప్ ఎంత అందంగా కనిపిస్తుందో. ఇంకా మండపం విషయానికి వచ్చినట్టయితే ఇటువైపు అటువైపు ఉన్నటువంటి పిల్లర్స్కి గ్రీన్ కలర్ గ్రాస్ ఉంటుంది కదా, ఆర్టిఫిషియల్ గ్రాస్ మ్యాట్ని చుట్టాను. దానికి పైన ఎల్లో కలర్ టేప్తో రౌండ్ చేసుకుంటూ వచ్చాను. సో పిల్లర్స్ రెడీ అయింది. ఇంకా ఫ్రంట్ పార్ట్ తీసుకున్నట్లయితే ఫోమ్ షీట్ యూస్ చేస్తానండి. ప్రతి ఇయర్ ఆ ఫోమ్ షీట్ అలాగే ఉంటుంది. అది 9 ఇంచెస్ బై 7 ఫీట్, 72 or 79 ఇంచెస్ పొడవు, 9 ఇంచెస్ వెడల్పు ఉండేటట్టు ఫోమ్ షీట్కి A4 గ్రీన్ కలర్ పేపర్ పేస్ట్ చేసి దాని మీద ఎల్లో కలర్ స్మాల్ ఫ్లవర్స్ని స్టిక్ చేశానండి. సో మండపం రెడీ అయినట్టే. చూడండి, అమ్మవారు ఎంత అందంగా కనిపిస్తున్నారు. ఈసారి అయితే అమ్మవారి శారీ కలరు కాంట్రాస్ట్గా ఉండాలని బ్యాక్గ్రౌండ్, ఆ తర్వాత కింద పరిచినటువంటి గ్రీన్ మ్యాట్ అవన్నీ డార్క్ కలర్ కదా, అందుకని అమ్మవారి శారీ కలరు లైట్ కలర్ ఉండేటట్టు సెలెక్ట్ చేసుకున్నాను. మీకు చెప్పినట్టు ఈ పిల్లర్స్ ఇటువైపు అటువైపు లాస్ట్ బిఫోర్ ఇయర్ కూడా పెట్టాను. ఈసారి కూడా థీమ్కి తగినట్టు దాన్ని చేంజ్ చేశాను. పైన చూడండి ఎల్లో కలర్ క్లాత్ మండపంకు వేయడం జరిగింది. సో పిల్లర్స్ ఎల్లో కలర్ పెట్టాను కాబట్టి బ్యాక్డ్రాప్ గ్రీన్కి కాంట్రాస్ట్గా మ్యాచ్ అయింది. ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లోనే వాళ్ళకు తోచినట్టు చేసుకోవచ్చండి. వరలక్ష్మి వ్రతము డెకరేషన్ అంత అంటే ఇంట్రెస్ట్ ఉండాలే కానీ హార్డ్ వర్క్ చేస్తే ఒక 2 ఇయర్స్ చేస్తే నెక్స్ట్ 3వ సంవత్సరం నుండి అలవాటైపోతుంది. మెయిన్ మనకు ఐడియా ఉండాలి, ఎలా చేస్తే అవుట్పుట్ ఎలా వస్తుంది, ఫినిషింగ్ బాగా వస్తుందా లేదా, మనము ఎన్ని రోజుల్లో చేయగలము, మెటీరియల్స్ మనం తెచ్చుకున్నది మళ్ళీ కావాలన్నప్పుడు, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని షాప్స్లోనే కొన్ని మెటీరియల్స్ దొరుకుతుందండి. మాకైతే షాప్స్ దూరం ఉండడం వల్ల ఒక్కసారిగా నేను తెచ్చుకుంటాను, రా మెటీరియల్ అన్నీ తెచ్చిపెట్టుకుంటాను. నేను సడన్గా అవసరమైతే దగ్గరున్న షాప్లో కూడా దొరికేటట్టు మనము ప్లాన్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకు ఫినిషింగ్ బాగా వస్తుందండి. చూడండి, మండపము కరెక్ట్ షేప్ అంటే 7 ఫీట్ బై 7 ఫీట్ ఉండొచ్చు, కరెక్ట్గా ఉంటుంది. మండపం లోపలనే కూర్చొని అమ్మవారికి పూజ చేసుకునేటట్టు వీలుగా ఉంటుంది. ఈ సైడ్లో హ్యాంగ్ అవుతుంది కదా, అది స్ట్రింగ్స్ అండి, అది ఉలన్ స్ట్రింగ్స్ అని దొరుకుతుంది. దాన్ని
ఈ బ్యాక్ డ్రాప్లో ఉన్నటువంటి ఫ్లవర్స్ కూడా అది హ్యాండ్ మేడ్ అండి. క్రేప్ పేపర్ రిబ్బన్ షేప్లో కట్ చేసుకుంటూ సూది దారంతో కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. ఫైనల్గా అమ్మవారి లుక్ అయితే ఇది. లోటస్ ఒక్కసారి చేసుకుంటే ప్రతి ఇయర్ అండి, అది మనం వెట్ క్లాత్తో తుడిచి పండగకు ముందు రోజు కాసేపు ఎండలో పెట్టేసామంటే శుభ్రమైపోతుంది. అష్టలక్ష్ములు కూడా ప్రతి సంవత్సరం పూజలో పెడతానని చెప్పాను కదా, ఈసారి అష్టలక్ష్ములు పెట్టడానికి ఎల్లో కలర్ లోటస్ చేశానండి డిఫరెంట్గా. నేను చూడండి ఎల్లో కలర్ క్రాఫ్ట్ పేపర్తో లోటస్ చేశాను. ఎంత అందంగా కూర్చుంది వరలక్ష్మి మాత. చూడండి ఎల్లో కలర్ లోటస్ చుట్టూ అష్టలక్ష్ములు పెట్టడానికి చేశాను. ఇదన్నమాట. ఎల్ఈడి లైట్స్ అన్ని ఫెస్టివల్స్కు యూజ్ అవుతుందండి. మ్యాక్సిమం అన్ని ఫెస్టివల్లోనూ డెకరేషన్కి వాడుకోవచ్చు మనం. లాస్ట్ ఇయర్ ఏం చేశానబ్బా, రవ్వ లడ్డు, జంతికలు, చెగోడీలు, నిప్పట్లు, నువ్వులుండలు, మైసూర్పాకు, బొబ్బట్లు ఇవన్నీ ముందు రోజు చేసి పెట్టుకునేది. ఇంకా పండగ రోజు అయితే 2 కూరలు, పప్పు, రసము, పాయసం, చిత్రాన్నము, అదే ఏంటారు మసాలా వడ చేస్తారు కదా, అంటే మేమైతే ఆనియన్ గార్లిక్ లేకుండా చేస్తాము. అవైతే నైవేద్యానికి రెడీ చేసుకుంటాం అన్నమాట. చూడండి లాస్ట్ ఇయర్ నేను చేసినటువంటి వరలక్ష్మి వ్రతము ఫెస్టివల్ గురించి వివరాలండి. మీకు అందరికీ కూడా ఈ వీడియో నచ్చుతుందని, మెయిన్ ఇంట్లోనే క్రాఫ్ట్ మెటీరియల్ యూస్ చేస్తూ డెకరేషన్ చేసుకునే వాళ్ళకు యూజ్ అవుతుందని ఈ వీడియోస్ పోస్ట్ చేస్తున్నానండి. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 7 ఇయర్స్ అయినా ఈ మధ్య కాలంలో అయితే యాక్టివ్గా లేను, ఏ వీడియో కూడా పోస్ట్ చేయలేదు. కాకపోతే క్రాఫ్ట్కి సంబంధించింది, థీమ్ బర్త్డే డెకరేషన్కి సంబంధించింది చాలా వీడియోస్ ఉన్నాయి. ప్రతి ఫెస్టివల్ కూడా నేను ఎలా చేసుకున్నాను అన్నదానికి వాయిస్ ఓవర్ ఇస్తూ నేను వీడియోలు పెట్టాలనుకుంటున్నాను. మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. నేను క్రాఫ్ట్ మెటీరియల్తో మనము చేయలేని డెకరేషన్ అంటూ ఏది లేదండి. ఈవెంట్ వాళ్ళకే ఇవ్వాలి, చాలా డబ్బులు ఖర్చు పెడితే కానీ డెకరేషన్ అవుట్పుట్ బాగా రాదు అని అనుకోవడానికి లేదండి. చేసుకోవచ్చు. ఎవరికి వాళ్ళు నెమ్మదిగా హ్యాపీగా క్రాఫ్ట్ మెటీరియల్ యూజ్ చేసి, టైం ఉండాలి, ఐడియాస్ రావాలి, క్రియేటివిటీ కాస్త ఉండాలి. క్రియేటివిటీ కూడా వర్క్ చేస్తూ చేస్తూ మనకు వచ్చేస్తుందండి. అదైతే నేను చెప్పగలను. అదేవిధంగా లోటసే కాకుండా ఎలిఫెంట్స్ చేస్తున్నారు, నెమలి, పీకాక్ డెకరేషన్ చేస్తున్నారు. సో డిఫరెంట్ అంటే ఐడియాస్ పైన డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఐడియా ఉండాలే కానీ అవుట్పుట్ మాత్రం పర్ఫెక్ట్గా వస్తుందనేది నా నమ్మకం అండి. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అరటి గెల కూడా హ్యాండ్ మేడ్ అండి. ఈసారి ఎలా చేయాలో నేను వీడియో తీయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో ముగ్గులు కూడా మాది గ్రానైట్ ఫ్లోరింగ్ కాబట్టి ముగ్గు పెట్టినా కనిపించదని అట్ట ముక్కలకు పెయింట్ చేసి దాని మీద అక్రిలిక్ పెయింట్తో ముగ్గులు వేశాను. కనిపిస్తూ ఉంటుంది చూడండి. అరటి గెల కూడా హ్యాండ్ మేడ్ అండి. ఇది స్పాంజ్ తీసుకొని కట్ చేసి స్టాకింగ్ క్లాత్లో చేయడము. ఈసారి అరటి గెల ఎలా చేయాలన్న వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తా. ఈ వరలక్ష్మి వ్రతం వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తూ అందరూ లైక్ చేయండి. ఫర్దర్గా కూడా వీడియోస్ అవన్నీ కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.